లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. శృతిలయ సాంస్కృతిక భక్తి సంగీత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో 2023లో మనం అన్నమాచార్యుల వారి జయంతి పేరున చక్కని కార్యక్రమం మహానగర విశాఖలో చేపట్టడం జరిగింది. ఆ స్పందన చాలా బాగుండడం వల్ల మళ్ళీ 2024లో కూడా అన్నమాచార్య సంకీర్తన పోటీలు మేము శృతిలయ సంస్థ తరఫున నిర్వహించాము. నిజంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, పరిపూర్ణ కటాక్షం ఈ సంస్థ పైన ఉందని చెప్పడానికి విశేషమైనటువంటి స్పందన లభించడమే కాకుండా దగ్గరగా 4 విభాగాల్లో 300 మందికి పైగా పార్టిసిపేట్స్ ఒక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొని కార్యక్రమాన్ని చాలా చక్కగా జయప్రదం చేశారు. వాళ్ళంతా కూడా సంకీర్తనలు పాడుతూ ఉంటే తిరుమల నాద నీరాజన వేదిక మీద ఉన్నామంటే దివ్య అనుభూతి మాకు కలిగించారు కూడా. అట్లనే ముఖ్యంగా విశేషం ఏంటంటే చాలామంది సంగీత గురువులు విశాఖపట్నంలో అన్నమాచార్య సంకీర్తన శిష్యులకు అంత నేర్పిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ప్రతిభకు పట్టం కట్టాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మన విశాఖలో జరుగుతూ ఉండాలి. ఈ నేపథ్యంలోనే శృతిలయ సంస్థ అధినేత వి ప్రభాకర్ గారు బృందం అంతా కలిసి ఒక చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మన నగరంలో ప్రముఖులు, అలాగే కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు, ద్వారం మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు మన డాక్టర్ శ్రీద్వారం త్యాగరాజు గారు ఈనాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆయన ప్రసంగం చేసి అలాగే జ్యోతి ప్రజ్వలన చేసి కూడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే నగరంలో చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో విశేషమైన ప్రతిభ కలిగినటువంటి సంగీత ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా ఈ కార్యక్రమాన్ని వ్యవహరించారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి సంస్థ కార్యదర్శి ఎంఎస్ మాధవ్, అలాగే ప్రోగ్రాం కన్వీనర్ సిహెచ్వి సత్యనారాయణ గారు, కొణతాల రాజు గారు, ఇతర ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈవేళ అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా ఏ సాంస్కృతిక పోటీలు అయితే జరిగాయో మన ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో విజేతలందరికీ రేపు 23వ తారీఖు నాడు సాయంత్రం ఇదే వేదిక పైన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ముందుగా ఏంటంటే నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ తలక శిక్ష బృందం చేత కుమారి వి మౌనిక అని చెప్పి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ టీచర్ ఆమె శిష్యులంతా కూడా అన్నమాచార్య సంకీర్తన చక్కగా నృత్యం చేస్తారు. అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులు పొందినటువంటి మన రిషిక అనే అమ్మాయి కూడా అక్కడ నృత్యం చేస్తుంది. తర్వాత సెంచూరియన్ హానరబుల్ ఛాన్సలర్ శ్రీ జేసన్ రాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా విజేతలకు బహుమతి అందడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మేము చేసింది ఒక తడువైతే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆర్టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు ఈ కార్యక్రమాన్ని తెలియపరుస్తూ ఉన్నందుకు మీ అందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. మా శృతిలయ సంస్థ అనే ఒక ఆధ్యాత్మిక భక్తి సంగీత సంస్థను మేము 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక సంగీతాన్ని తర్వాత ఈ ఆధ్యాత్మిక భావాన్ని, హిందూ ధర్మాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల నుండి మేము శ్రీవారి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణం మేము నిర్వహిస్తుంటాం. దాంతోపాటుగా ఈ సంకీర్తన అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా సంకీర్తన కార్యక్రమం ప్రతి ఏటా గత సంవత్సరం నుండి ప్రారంభించాం. విశేషమైన ఆదరణ లభించింది. ఇదే విధంగా మేము ముందుకు వెళ్ళాలని, మాకు అందరి సహాయ సహకారాలు ఇలాగే అందించాలని కోరుకుంటూ మా కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఆర్టీవీ ఛానల్ వారికి, వారు మమ్మల్ని అందరికీ పరిచయం చేసే క్రమంలో మమ్మల్ని మా తాలూకు అభిప్రాయాలు తీసుకోవడం ఉదాహరణ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నమో వెంకటేశాయ. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. ఈరోజు తాళపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా శృతిలయ బ్యానర్ మీద ఈ అన్నమాచార్య కీర్తన పోటీలు పెట్టారండి. అందులో నేను కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశాను. ఆదిమూర్తి ఈతడు ప్రహ్లాద వరదుడనే సంకీర్తన పాడానండి. ప్రతి సంవత్సరం
ఈ శృతులయ బ్యానర్ మీద ఇలాగ ఆధ్యాత్మికంగా మన సంస్కృతి, హిందీ సంస్కృతిని ఇంప్లిమెంట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమాలు అనేవి ఎంతో దోహదపడతాయండి. మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడానికి, మన హిందూ సంస్కృతిని కూడా. అలాగే పొద్దుటి నుంచి చాలామంది పిల్లలు పాడారు. సూపర్ సీనియర్స్లో నేను పాడాను అనమాట, పార్టిసిపేట్ చేస్తాను. 40 నుంచి 60 సంవత్సరాల వారికి కూడా ఈ పోటీలు, కాంపిటీషన్ పెట్టారు. అయితే ఇవి ఏంటంటే మనలో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ని దూరం చేస్తాయి, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తాయి. ఈ ప్రచారం అనేది ప్రతి సంవత్సరం కొనసాగాలి, అందరిలోకి వెళ్ళి అందరిలోనూ భక్తిభావం పెంపొందించాలని నేను కోరుకుంటున్నానండి. ఇవి చాలా చక్కగా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని ఈ శృతులయ బ్యానర్ ప్రభాకర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీ సౌమ్య. నేను ఈరోజు అన్నమయ్య పోటీలకు వచ్చాను. ఉదయం నుండి ఈ పోటీలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు కొనసాగాయి. ఇందులో చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, నేను కూడా ఒక కంటెస్టెంట్ని. నేను ఇందరికీ అభయంబు అనే పాట పాడాను. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లల్లో స్కిల్స్ని బయటికి తీస్తారు. చాలా బాగా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ 23rd ఉన్నది. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మా గురువు గారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ధన్యవాదములు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.